హరిహర వీరమల్లు సినిమాని బాయ్కట్ చేయాలని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఎడారి మతాల నుంచి పుట్టిన పార్టీ అండి. జగన్మోహన్ రెడ్డి ఎవరండి? అసలు అలాగా అనుకోవాల్సిన పనే లేదండి. ఇది హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం చాలా బాగా తీశారు సినిమా. నేను ఒకటే చెప్తున్నాను, బాయ్ కట్ చేసుకుంటారో గర్ల్ కట్ చేసుకుంటారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కట్ చేసుకుంటారో ఏ కట్టలు చేసుకుంటారో చేసుకోమనండి. ఇది ఫ్లాప్ సినిమా అంటున్నారు కదా, మరి ఇది ఎలా చూస్తారు? లాస్ట్కి రివ్యూలు చెప్పుకొని బతుకుతున్నారు. అంబటి రాంబాబు రివ్యూ చెప్తాడు, పెర్నీ నాని రివ్యూ చెప్తాడు, అందరూ రివ్యూలు చెప్తున్నారంటే వాళ్ళు బతికేంటి? ఒక ఫ్లాప్ సినిమా హిట్ సినిమా వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ సినిమా కూడా చూడకన్నా రివ్యూ చెప్పుకునే దుస్థితిలో ఉన్నారు. వైసీపీ వాళ్ళు డిసైడ్ చేస్తే అయిపోద్దా? ఫ్యాన్స్ డిసైడ్ చేయాలి. ఆల్రెడీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూడడానికి వెళ్తారు ఓన్లీ. ఆయన సినిమా హిట్టా ఫ్లాప్ అని దీనికోసం కాదు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు థియేటర్లో ఆడుతూ ఉంటే ఇది ఫ్లాప్ సినిమా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది సినిమాని బాయ్కట్ చేయాలని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వైసీపీ నాయకులకి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాలు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చేసే పనుల్ని ఎత్తి చూపడం ఏ విధంగా చూపించాలని తెలియక ఒక మంచి పనిని కూడా తప్పుడు విధానంగా చూపించే పనిలోనే ఉంటున్నారండి. హరిహర వీరమల్లు అనే మూవీ ఒక 18వ శతాబ్దం నాటి ఔరంగజేబ్ ఏ విధంగా అయితే పరిపాలించాడో, ఏ విధంగా అయితే ఆ మతాలకు వ్యతిరేకంగా ఆయన అంత హింసించాడో దానికోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఓరియంటెడ్గా అందరికీ తెలియాలి, చూపించాలనే విధానంగా ఈ మూవీ తీయడం జరిగిందండి. ఈ మూవీలో ఎటువంటి వెటకారాలు కానీ లేదంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టే విధంగా కానీ లేదంటే ఒక హీరో చేసే చిన్న చిన్న వెకిలి చేష్టలు కానీ అవేమీ లేకుండా ఒక పద్ధతిగా ఒక హీరో ఏ విధంగా అయితే సొసైటీని ఏ విధంగా అయితే ఇంకొద్దిగా మెరుగుపరచాలో ఆ విధంగా తీసిన మూవీ తప్ప ఇది ఇంకో విధంగా లేదండి. అలాగని ఎటువంటి చెత్త పాటలు కానీ అలాంటివి ఏమీ లేకుండా 10 మందికి ఉపయోగపడే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ఆయన మనందరికీ ఈరోజు చూపిస్తే దాన్ని వీళ్ళంతా కూడా దీన్ని కూడా రాజకీయం చేసి అంటే ఇలాంటి సినిమా కూడా ఒక రాజకీయం చేసి వీళ్ళు ఎంతసేపు తప్పు చూపించే పనిలోనే పడుతున్నారండి. మీరు ఎంత చూపించినా ప్రజలు అనేవాళ్ళు మూవీని చూస్తున్నారు. ఆల్రెడీ మూవీ టాక్ ఏ విధంగా అనేది ప్రజలకు తెలుసు, పబ్లిక్ తెలుసు. నచ్చనవాడు ఎప్పుడు నచ్చనట్టే ఉంటాడు. నిజంగా ఎవరైతే న్యూట్రల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గర మనం వెళ్ళి కొనుక్కుంటే ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి సినిమా, ఒక సనాతన ధర్మం ఆనాడు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డామో హిందువులు అందరూ కూడా లేదంటే మతాల మధ్య చిచ్చు ఏ విధంగా మొదలైంది, మతాలు ఏ విధంగా చిచ్చు మొదలైన తర్వాత ప్రజల మధ్య ఐక్యత కోల్పోయాం, ఇవన్నీ కూడా మూవీలో క్లియర్గా చూపించడం జరిగింది. కాబట్టి వైసీపీ వాళ్ళకి త్వరలోనే ఆల్రెడీ బుద్ధి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. మరొకసారి మీరు ఇంకా 2029 అనే థాట్ అనేది పెట్టుకుంటున్నారు, కానీ మీరు ఎలాంటి చిల్లర చేష్టలు చేస్తే ఏదైతే 2024లో అనుభవించారో 2029 కాదు కదా, ఈ జన్మలో మీరు ఇంకొకసారి పెద్ద ఛాన్సే లేదండి. పదే ఇప్పుడు సినిమాని బాయ్కట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే బాయ్కట్ చేసేవలసిన అంత అవసరం ఏముందంటారు ఈ సినిమాలో? ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారి కక్షతోటి ఇలాంటి మూవీని వాళ్ళు బాయ్కట్ చేసేసి ఆ మూవీకి కష్టపడిన వ్యక్తులకు కానీ ఆ ప్రొడ్యూసర్స్కి కానీ ఆ ప్రజలకు కానీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ఒక మనిషి కోసం వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టడమే తప్ప బాయ్కట్ అంటే నువ్వు బాయ్కట్ చేస్తే బాయ్కట్ అవ్వదురా బాబు. వైసీపీ వాళ్ళు వినండి, మీరు బాయ్కట్ చేస్తే ప్రజలు బాయ్కట్ చేయాలి. వాళ్ళకి నచ్చకపోతే ప్రజలు చేస్తారు, నువ్వు చెప్తే వాళ్ళు ఎందుకు చేస్తారు? మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ప్రతి ఒక్కరు కూడా ఈ జనరేషన్లో ఇలాంటి మూవీస్ తీయాలి, ఇలాంటి మూవీస్ చూడాలి. ఒక డిప్యూటీ సీఎం గా ఉంటూ పొలిటికల్ ఎంత బిజీ అయినా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ వచ్చిందని చెప్పి ఆయన తీయడం అనేది చాలా గర్వకారణం. దయచేసి మీరు బాయ్కట్ అన్నా ఏదన్నా ఆ సినిమా ముందుకు వెళ్ళక తప్పదు, ప్రజలందరూ దాన్ని ఆదరించక తప్పదు. అంటే ఇప్పుడు ఈ సినిమాని బాయ్కట్ చేయాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? రాజకీయాలకి సినిమాలకి అంటగట్టకూడదండి. సినిమా వేరు, రాజకీయాలు వేరు. ఎంత మంచి సినిమాని రీజన్ ఏంటి బాయ్కట్ చేయాల్సి? రకరకాల ఆలోచనలతో చెప్తున్నారేమో. స్వార్థ ప్రయోజనాల కోసం సినిమాలు బలి చేయకూడదు కదా. ఇప్పుడు అందరూ చూడవలసిన సినిమా, ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మం అంటే ఒక్క మాట అంటే సరిపోదు, దాని గురించి మనం కూడా ఎంతో కొంత చెయ్యాలి. అది మనకి చెప్పారనమాట పవన్ కళ్యాణ్. ఏంటంటే ఒక్కళ్ళే పోరాడితే సరిపోదు, అందరూ కూడా మన వంతు మనం చెయ్యాలి. మన సనాతన వైసీపీ వాళ్ళు దీన్ని బాయ్కట్ చేయాలని చెప్పేసి అంటున్నారు ఈ సినిమాని. వైసీపీ వాళ్ళు ఎందుకు ఇది రాజకీయం చేయకూడదు కదండి, మన హిందూ ధర్మం అంతే. ఇది రాజకీయంగా చూడకూడదు, సినిమానంగా చూడాలి, కానీ మంచి తీసుకోవాలి. ధర్మం కోసం ఏ ఒక్కడు పోరాటం చేయడం కాదు,
పవన్ కళ్యాణ్ అంటూ ఏ ఒక్కడు పోరాటం చేయడం కాదు, అందరూ కలిసి పోరాటం చేయాలి అని మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్లో. ధర్మం కోసం అందరూ పోరాటం చేయాలి, ఏ ఒక్కడో కాదు. ఒకడు పోరాటం చేసినా వాడు సపోర్ట్ చేయాలి, కనీసం సపోర్ట్ చేయాలి. అది ఈ సినిమా మెసేజ్. హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి చరిత్ర అయినటువంటి సినిమాని ఇప్పుడు బాయ్కట్ చేయమని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? బాయ్కట్ చేయడానికి వీళ్ళకొచ్చిన నొప్పి ఏంటండి? అది సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా. అది హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ప్రతి ఒక్కరికి బాధ్యత అని తెలియజేసే సినిమా. ఈ భారతదేశంలో ఈ మన అప్పుడులో గతంలో పాలకులు ముస్లిం పాలకులతో ఎంత అన్యాయానికి గురయ్యారు అనేది చూపించిన సినిమా ఇది. అంతేగాని ఇంకోటి ఏం కాదు. ఇది మీకులాగా నాన్న పేరు పెట్టుకొని అప్పుడు తీసిన అలాంటి సినిమాలు కాదు ఇవి, ఓరియంటెడ్ మూవీస్ ఇవి. ఇందులో తప్పే ఉందండి? దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు, అర్జీలు పెట్టుకున్నారా? ఈ సినిమా వల్ల సంఘ విద్రోహ చర్యలు పెరుగుతున్నాయి, సమాజం పాడైపోతుంది, యువత మద్యానికి గంజాకి గురవుతున్నారని చెప్పి మీకు ఏమైనా అర్జీలు వచ్చాయా? దేనికి ఆపాలని అడుగుతున్నాను నేను ఈరోజు. దేనికి ఆపాలి? టికెట్ ధరలు పెంచేశారని బాధపడుతున్నారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? టికెట్ ధరలు పెంచేశారండి, మాకు ఇబ్బంది అయిపోతుందండి, మాకు తిండి గడవట్లేదని ఏ అభిమానాన్ని వచ్చి మీ దగ్గర గోడు పెట్టుకున్నాడా? ఎంత పెంచినా మేము చూస్తామండి, అది మా ఇష్టం. అది మీరు మద్యం మీద మద్యపానం నిషేధం అని రాస్తారు, రాసినా సరే తాగేవాడు తాగుతాడు. అది నిషేధం మంచిది కాదన్నప్పుడు తయారు చేయడం నీది ఎంత తప్పు, తాగినోడిది కూడా అంతే తప్పు అవుద్ది. నీ అవసరం నీది, మా అవసరం మాది. మేము ఎంత అవసరం వరకు తాగాలో దాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలో తాగేవాడిని పెట్టి ఉంటుంది. అది ఇప్పుడు నాకు ఏదో బాధ కలుగుతుందండి, ఆ బాధను మర్చిపోవడం తాగొచ్చు. నాకు ఏదో ఆనందం కలుగుతుంది, ఆ ఆనందాన్ని 10 మందితో పంచుకోవడం తాగొచ్చు. మితిమీరు తాగితే అది తప్పు. డాక్టర్ చెప్తాడు 90 ml తాగమని. అది దేన్ని ఎలా వాడుకోవాలో అలా చూసుకోవాలి. సినిమాని ఎలా చూడాలో అలాగే చూడాలి. కానీ మీరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారు అంత స్టార్ ఇమేజ్ ఉన్న నాయకుడిది 10-20 రూపాయలు పెట్టి అవమానపరిచారు. అప్పుడు కూడా మేము చూసాం, నిలదీయలేదే. ఇప్పుడు 600 కాదు 1000 రూపాయలు ఎంత పెట్టినా చూస్తాం. అది మా అభిమానం అండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఇచ్చిన డబ్బులు వృధా కావు, ఆయనకి ఇచ్చిన డబ్బులు వృధా కాదు. ఆయనకి ఎంత ఇచ్చినా తప్పేమీ లేదు, ఆయన ప్రజలకు చేస్తాడు. జై జవాన్ జై కిసాన్ అనే అర్థం తెలిసింది నా కొడుకులకి ఎవరికైనా? ఏ రోజైనా ఒక రైతుకు రూపాయి ఇచ్చారా? కోట్లు దోచుకున్నారు కదా మీరందరూ, ఇళ్లలో కప్పెట్టుకున్నారు కదా. ఎవరికైనా 10 రూపాయలు సాయం చేసిన దాఖలాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. జవాన్ కాడి నుంచి కిసాన్ వరకు రైతులకు ఎవరండి దానం చేశారు? సైనికులకు ఎవరండి చేశారు? వీళ్ళైనా చేశారు? వీళ్ళ దగ్గర దాఖలాలు ఉన్నాయా? కనీసం తుఫాను బాధితులకి సాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? ఎంచేపు పక్కింటోడి పడి ఆటమే కానీ ఏం చేశారండి? సినిమా టికెట్ రేట్లు పెంచారు. ఏం మీలాగైనా ఆంక్షలు విధించారా? జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తాడు, ఆర్పీలకి ఏపీడీలకి పీడీలకి ఆంక్షలు విధిస్తారు, తీసుకురాకపోతే లోన్లు ఇవ్వం. అలా బెదిరించైనా సినిమా థియేటర్ల దగ్గరికి తీసుకెళ్లారా? కొలాలు ఆపేస్తాము, మీకు ఇచ్చేస్తాను నేను బెదిరించి సినిమా టికెట్లు కొనిపించారు మా చేత. మా అభిమానం కొద్ది మేము కొనుక్కున్నాను, మీరే వాళ్ళు అడగడానికి సినిమా బ్యాన్ చేయమని అడగడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? మీకేమైనా అర్జీలు వచ్చి ఎవరైనా పెట్టుకున్నారా మీ దగ్గరికి? దీనివల్ల ఇదయిందని ఎవరు కాలేదు కదా, దేనికి మీకు నొప్పి అని అడుగుతున్నాను. ఇది పదేగా ఈ సినిమా బాయ్కట్ చేయండి అని చెప్పేసి వైసీపీ నాయకులు అంతగా ఆవేదనతో మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ సినిమా ఉండేటువంటి సన్నివేశాలు కానీ ఏవైనా పాత్రలు కానీ అంటే ఇవి బాగాలేదని చెప్పేసి చెప్తున్నారంటారా, లేదంటే రాజకీయంగా చేయాలనుకుంటున్నారా? ఇది ఎడారి మతాల నుంచి పుట్టిన పార్టీ అండి. జగన్మోహన్ రెడ్డి ఎవరండి? క్రిస్టియానిటీ నుంచి వచ్చాడు. అది కడుపు మంట. ఈ రోజు హిందుత్వం మీద తీశారు కదా, అది కడుపు మంట. అదో మళ్ళీ అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేట్లు పెంచి పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదల వారం లేక ఈ కడుపు మంట ఇది. అంతేగాని ఇంకేం కాదండి, ఇందులో ఏమీ లేదు. రాజకీయ కోణం, అందులో ఎడారి మతాల నుంచి పుట్టిన పార్టీ, అంతకన్నా ఇంకేం చేస్తారండి వాళ్ళు? ఆ కడుపు మంటతో మాట్లాడుతున్నారు. ఫ్లాప్ సినిమా అంటున్నారు కదా సార్, ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? అంటే ఫ్లాప్ సినిమా అంటున్నారు, వీళ్ళు ఎవరని చెప్పడానికి ఫ్లాప్ హిట్ అని చెప్పడానికి? వీళ్ళు ఎవరని చెప్తున్నాను ఫ్లాప్ హిట్? అది మాకు ఫ్లాప్ అయినా చూస్తాము, హిట్ అయినా చూస్తాము. ఎవరు చెప్పారు ఫ్లాప్ అని? అది సమాజ హిత కోసం తీసిన సినిమా. వీళ్ళు ఎవరు అలా అది చెప్పేస్తారు ఈ ఫ్లాప్ సినిమాని? వీళ్ళకే రైట్స్ ఉన్నాయి, వీళ్ళు చెప్తే వింటారా? మేము చెప్పాలి అది ఫ్లాప్ హిట్, మా అభిమానులు చెప్పాలి. అంతేగాని వీళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి? వీళ్ళకి రైట్స్ లేవు. సినిమా చాలా బాగుంది. సినిమా లాస్ట్ కొంచెం బాగాలేదు కానీ మొత్తం అంతా సూపర్ ఉందన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న, నిజంగా బాగుందన్న, సూపర్ ఉంది సినిమా అన్న. మరి వైసీపీ వాళ్ళు ఇది ఆర్పీఎల్ అంటున్నారు కదా? లే, వైసీపీ వాళ్ళు పాలిటిక్స్ మీద అంటున్నారు కానీ సినిమా అయితే బాగుందన్న, సినిమా బాగుందన్న. మరి వైసీపీ వాళ్ళు ఈ సినిమాని బాయ్కట్ చేయాలంటున్నారు కదా? అసలు అలాగా అనుకోవాల్సిన పనే లేదండి. ఇది హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం చాలా బాగా తీశారు సినిమా. చెప్పాలంటే ఫ్యాన్స్ పరంగా కాదు, సినిమా పరంగా చూడాలనుకుంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం చాలా బాగా తీశారు. సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లో నుంచి అలాగా ఉండాలనిపిస్తుంది అంతే. ఇంత మంచి సినిమాని ఎందుకు మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు వద్దంటున్నారు? వాళ్ళకి తెలిసిన ఫస్ట్ నుంచి పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నారు కానీ వాళ్ళు సినిమా చూస్తే సినిమా పరంగానే మెచ్చుకోక తప్పదు, అంత బాగుంది సినిమా. వైసీపీ వాళ్ళు హరిహర వీరమల్లు సినిమాని బాయ్కట్ చేయమంటున్నారు, దాన్ని మీరు ఎలా చూస్తారు? అది వాళ్ళ కర్మ, అది దాని గురించి మనం మాట్లాడట్లేదు.
ఎందుకంటే సినిమా ప్రకారంగా చూడాలి తప్ప రాజకీయంగా చూడకూడదు, అది నా అభిప్రాయం. ఫ్లాప్ సినిమా అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. సినిమా ఫ్లాప్ అనేది ప్రచారం చేసింది వైసీపీ, అందుకనే ఫ్లాప్ టాక్ వచ్చింది. సినిమా అయితే బాగానే ఉందని చెప్పి అంటారు, అంతే. నేను మామూలుగా థియేటర్ సినిమా చూడడానికి వచ్చారంటే సినిమా బాగుందన్నారు, వచ్చాను. వేరుమూల సినిమాని ఈ సినిమాకి బాయ్కట్ చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళకి ఏ పన్ను ఇంకేం లేదండి, రివ్యూలు చెప్పుకోవడానికి దీనికి దానికి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదో ప్రతి నెగిటివ్ ప్రచారానికి డబ్బులు ఇచ్చి పేటిఎం బ్యాచ్ కి ఇచ్చేసారు చూడండి. ఇప్పుడు లాస్ట్ కి వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులు ఎవరెవరు మాజీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకే పని లేదు, ఇదే పని. ఇప్పుడు ఏదో ఒకటి మొత్తం మీద ఇష్యూ ఒకటి తేవాలి కదా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్ని జెన్యున్ గా పనిచేస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంది. ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద బ్యాడ్ గా చెయ్యాలన్న ఆలోచనతో ఈ పేర్ని నాని లాంటి వాళ్ళకి ఇంకా వాళ్ళకి జనాల గురించి కానీ ఇష్యూల గురించి కానీ లేకపోతే మన ఏమైనా జరుగుతున్న దాని గురించి కానీ ఏదైనా జరిగితే దాని గురించి మాట్లాడాలి కానీ వీళ్ళు రివ్యూలు చెప్పుకుంటున్నాడు. పెర్నీ నాని కానీ వీళ్ళు వైసీపీ తాలూకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం వీళ్ళు క్యాడర్ మొత్తం ఈ దీని మీద పడ్డారని నాకు అర్థం కాదు. నేను ఒకటే చెప్తున్నాను, బాయ్ కట్ చేసుకుంటారో గర్ల్ కట్ చేసుకుంటారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కట్ చేసుకుంటారో ఏ కట్లు చేసుకుంటారో చేసుకోమనండి, కానీ మూవీలోని ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు కానీ అభ్యంతరకరమైన విషయాలు కానీ ఏమైనా ఉంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పినా సరే ప్రజలు అంగీకరిస్తారు. ప్రజలే ఖచ్చితంగా ఆ మూవీని ఆహ్వానిస్తున్నారు. భారీ ఎత్తున రికార్డు స్థాయిలో ఖచ్చితంగా ఎన్ని రికార్డులు ఇప్పుడు ఉన్నాయో ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రీమియర్ షోతోనే కొట్టారు వాళ్ళు. ఇంకా త్వరలోనే చూస్తారు. ఏదైతే టార్గెట్ ఉందో అది 2-3 రోజుల్లో క్లియర్ అయిపోద్ది కూడా. ఖచ్చితంగా వీళ్ళకి వైసీపీ వాళ్ళకి ఎటువంటి పని పాటు లేకపోతే వాళ్ళు చేసిన దోపిడీలు కానీ దొంగతనాలు కానీ ఎటువంటి ఏవేవి ఉన్నాయో వాటి వల్ల వాళ్ళకి ఏవైతే సిబిఐ కానీ లేకపోతే ఇచ్చేసి జైల్లో వేయడానికి అన్ని ప్రయత్నాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా జరుగుతుందో వీటి నుండి డైవర్ట్ చేయడానికి, లేకపోతే మొన్న మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యాడు, లిక్కర్ స్కామ్ లో పెద్ద స్కామ్ చేసుకుని అరెస్ట్ అయ్యాడు. ఆ స్కామ్ గురించి దాన్ని డైవర్ట్ చేయడానికి, ఇలాంటివన్నీ డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ ముందు నుంచి వైసీపీకి అలవాటు, జగన్మోహన్ రెడ్డికి కూడా అలవాటు. వాళ్ళ బ్యాచ్ కూడా అదే చేస్తున్నారు. డైవర్ట్ చేయడానికి సినిమాల మీద పడతారేంటి? సినిమా అన్న దాని మీద ఆధారపడి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది బతుకుతున్నారు. వాళ్ళ జీవనాడిని కొడదాం అనుకుంటున్నారు ఏంటో. ఎన్ని కోట్లు పెట్టి ఆ సినిమాని 5 సంవత్సరాలు కష్టపడి ఆ నిర్మాత ఏఎం రత్నం గారు తీశారండి. ఆయనకి ఎంత సపోర్ట్ గా నిలబడదామనే కదా. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఒక దగ్గర 29 సంవత్సరాలు బట్టి సినిమా ఫీల్డ్ ఉన్నారు. ఎప్పుడైనా సరే బయటకు వచ్చి ఒక ప్రచారం కానీ ఏదైనా ఒక దాని ఇంటర్వ్యూలు కానీ లేకపోతే ఎక్కడైనా సక్సెస్ మీట్లు కానీ ఎప్పుడైనా చూసామా మనం? ఫస్ట్ టైం చేశారు. ఎందుకంటే చేశారు 5 సంవత్సరాల నుంచి ఆ సినిమా మీద ఎన్నో కోట్లు పెట్టి దానికి వడ్డీలు కట్టుకొని ఒకప్పుడు ఒక 100 కోట్లు ఉంటే 100 కోట్లకి ఇంకొక 100 కోట్లు వడ్డీయే పడి ఉంటుంది. అంత డబ్బుని మళ్ళీ రికవర్ చేయాలంటే ఏం చేయాలి? నిర్మాతకు సపోర్ట్ గా ఉండాలి. ఆ సపోర్ట్ గా ఉందామనే కదా ఆయన చేసిన పని. అందులో తప్పే ఉంది. దీనికి వాళ్ళు బాయ్ కట్ చేస్తాం, గర్ల్ కట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డికి కట్ చేస్తాం, ఏ కట్లు చేసుకుంటారు. ఇదిగోండి ఇది కూడా పేకలేరు, ఏమీ చేయలేరు. జనాలకి ఇంట్రెస్ట్ ఉండి జనాలకి నచ్చితే ఈ కాలం సినిమాకి వెళ్తారు. ఆ సినిమాకి రేటు ఏ రేట్ అయినా ప్రభుత్వం ఫిక్స్ చేసిందంటే ఆ టెక్నాలజీ ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి వాడిన టెక్నాలజీకి వాళ్ళకి అయిన మన వాల్యూలు బట్టి ఆ రేట్ ఉంటుంది. ఆ రేటుకి తగ్గట్టుగా ఆ డబ్బులు పెట్టగలిసినోడే వెళ్తాడు సినిమాకి. పెట్టకపోతే ఒక 2 రోజుల తర్వాత రేటు తగ్గుతుందో అప్పుడు వెళ్తాడు. జనం సినిమా నచ్చితే వెళ్తారు, నచ్చపోతే ఇంట్లో కూర్చుంటారు. నువ్వెవరే బాబు బాయ్ కట్ చేయడం కానీ గర్ల్ కట్ చేయడం కానీ ఇంకేదైనా చేయడానికి? నువ్వు చెప్తే ఎవరు ఆగిపోరు సినిమాకి, నువ్వు చెప్తే ఏది జరిగిపోదు. మీరు చేసే అక్రమాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మీ పైన కేసులు వస్తున్నాయి, మీ పేరు మీరు ప్రతి ఒక్కరు జైల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ఈ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్న ఇవన్నీ ఏదో ఇష్యూ చేస్తే ఇవంతా డైవర్ట్ అయ్యి ఇటు సైడ్ మారిపోతే దాని మీద జనాల ఆలోచన. జనాలు ఫుల్గా మీరు లిక్కర్ స్కామ్లో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో ప్రతిదీ జనాలకి ఇంటింటికి తెలుసు. ఆ లిక్కర్ తాగిన ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యాలతో ఎంతమంది చనిపోయారో తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఇప్పుడు ఇచ్చారు. ఇది నెక్స్ట్ మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆడి దగ్గరికి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తారు. ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయని వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఇలాంటివన్నీ సినిమాల మీద పడేయడం ఏంటండి? మరి వాళ్ళు సినిమా ఫీల్డ్ లోనే ఫ్లాప్ సినిమా అంటున్నారు కదా. ఎవరన్నారు ఫ్లాప్ సినిమా? వైసీపీ పేటిఎం బ్యాచ్. ఎందుకంటే అదే నేను చెప్తున్నాను, వాళ్ళకి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా చేసిన స్థాయిలో ఉన్నోళ్ళు లాస్ట్కి రివ్యూలు చెప్పుకొని బతుకుతున్నారు. అంబటి రాంబాబు రివ్యూ చెప్తాడు, పెర్నీ నాని రివ్యూ చెప్తాడు, అందరూ రివ్యూలు చెప్తున్నారంటే వాళ్ళు బతికేంటి? ఒక ఫ్లాప్ సినిమా హిట్ సినిమా వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ సినిమా కూడా చూడకన్నా రివ్యూ చెప్పుకునే దుస్థితిలో ఉన్నారు.
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. ఏ విధంగా కలెక్షన్స్ వర్షం కురుస్తుందో. పవన్ కళ్యాణ్ గారి ఒక సినిమా ఫ్లాప్ హిట్తో సంబంధం ఉండదండి. అక్కడ కళ్యాణ్ గారు కనబడితే చాలు ఖచ్చితంగా ఆ సినిమాని హిట్ చేద్దామన్న ఆలోచనతోనే ప్రజలందరూ ఉంటారు. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కమర్షియల్ వాల్యూస్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఈ సినిమాలో 100% అవన్నీ ఇచ్చారు, మంచి అవుట్పుట్ ఇచ్చారు. 100% కళ్యాణ్ గారు ఇంతకు ముందు మనం చూడండి, కళ్యాణ్ గారిని ఈరోజు చూసాం మనం. ఆ సినిమాలో ఫైట్స్ కానీ ఆయన కష్టపడే విధానం కానీ ఏ విధంగా మార్షల్ ఆర్ట్స్ని వినియోగించి ఇచ్చేశారు కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. ఈ సినిమా నెక్స్ట్ పార్ట్ ఏ విధంగా ఉంటుందనే ఒక ఆతృత డెఫినెట్గా ప్రతి ప్రజల్లో ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి సినిమా సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని మన భారతదేశాన్ని తన గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని మన ముస్లిం రాజులు, అంటే అందరినీ మనం తప్పట్లేదు, ముస్లింలని కూడా మనం ఏమనట్లేదు, ముస్లిం రాజులని కాదు, ఒక కాలంలో ఒక శతాబ్దంలో ఏం జరిగింది, ఏ విధంగా ఆ ముస్లిం రాజులు ఏవైతే హిందుత్వాన్ని నాశనం చేద్దామని హిందువుల్ని ఏ విధంగా హింసించారు, భారతదేశంలోని హిందుత్వం లేకుండా సనాతన మతాన్ని సనాతన ధర్మాన్ని లేకుండా నాశనం చేద్దామని దాన్ని కరెక్ట్ వేలోని ఆ సినిమాలో చూపించారండి. ఏ విధంగా మనం కాపాడుకోవాలన్న దాని మీద చెప్పారు. మంచి థీమ్ ఉంది, మంచి మెసేజ్ ఉంది, అదేవిధంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా అందరూ బ్రహ్మరథం పెట్టి చూస్తున్నారు. ఇది భారీ ఎత్తున విజయం అవుతుంది. ఖచ్చితంగా దీన్ని చూడాలని అందరూ కోరుకుంటున్నామండి. హరిహర వీరమల్లి సినిమాని బాయ్కట్ చేయాలని చెప్పేసి పదే వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వైసీపీ వారికి పని పాట లేకంటాను, చేయాలి ఏది చేయకూడదని దాన్ని తెలియకంటాను ఈ సినిమాలో పడుతున్నారు. అసలు మీ పని ఏంటి? అసలు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఏం పని చేస్తున్నారు? ఈ సినిమా రివ్యూలు ఇస్తారా? 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు, గెలిచారు కదా వైసీపీ లోగో మీద. మీరు ఏ పని చేస్తున్నారు? మీ ఏ నియోజకవర్గంలో గెలిచారో ఆ నియోజకవర్గంలో ఎన్ని పనులు జరిగాయి, ఇంకెన్ని జరగాలి, ఏటి సమస్యలు అని తెలుసుకోవాలి. సినిమాల మీద పడతారేంటి? మీకు సిగ్గుసారం లేకంటాను. సినిమా పరిశ్రమ అనేది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ సినిమాలు తీస్తేనే ఎంతోమంది, కొన్ని వేల మంది ఉపాధి కల్పిస్తుంది. దాన్ని అలా పట్టుకొని మీరు ఎప్పుడు చూసిన సరే ఎవరైనా ఏదైనా చిన్న వస్తే చాలు ఎప్పుడు డైవర్ట్ చేద్దామా అని దీని మీద చూస్తారు. అసలు మీ ఉద్దేశం అంటే ఏంటి? ప్రజల్ని పెట్టి కింద పెట్టి ఉంచాలనే ఉద్దేశం మీ అసలు ఏమనుకుంటున్నారు? అసలు మీరు అసలు సినీ పరిశ్రమ అంటే ఏంటి తెలుసా మీకు? అసలు దాని గురించి నాలెడ్జ్ ఉందా మీకు? నాలెడ్జ్ లేదు. మీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉందా అంటే జరుగుతున్న సమస్యలపైన పోరాడరు. ఎప్పుడైనా ఒక్కరోజైనా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళి సార్ ఇది ఏ సమస్యల మీద పోరాడారా మీరు? ఏముంది అసలు మీకు? అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా తీస్తే ఆయన పొలిటికల్గా హిట్ అయిపోయారు. ఈ సినిమాలో కూడా ఆయన హిట్ ఎలాగో తెలుసు, ఆయన ఫ్లాప్ చేయాలని దేని మీద మీరు ఏదో మాట్లాడేస్తున్నారు. నోటికి పరమశివుడు నోరు ఇచ్చాడని సిస్టర్ సరిగ్గా నోరు ఏదో మాట్లాడితే అయిపోద్ది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి మొహం చూడడానికి వెళ్తారు. సినిమా హిట్టా ఫ్లాపా అని దీనికోసం కాదు. మీరు అసలు ఏమనుకుంటున్నారు? అసలు మీకు ఏం తెలుసు? అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? ఆయన కోసం మాట్లాడేంత మీకుందా? మీరు అసలు ఏమనుకుంటున్నారు? అది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక వ్యక్తి కోసం మాట్లాడాలంటే దాని క్యాపబిలిటీ నాకు ఉందా లేదా అని తెలుసుకొని మాట్లాడాలి మీరు. ఓకేనా? ఇది ఫ్లాప్ సినిమా అంటున్నారు కదా, మరి ఇది ఎలా చూస్తారు? ఫ్లాప్ సినిమా అనేసి మీరు డిసైడ్ చేసుకుంటే అలాగే వైసీపీ వాళ్ళు డిసైడ్ చేస్తే అయిపోద్దా? ఫ్యాన్స్ డిసైడ్ చేయాలి. ఆల్రెడీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూడడానికి వెళ్తారు. ఓన్లీ ఆయన సినిమా హిట్టా ఫ్లాప్ అని దీనికోసం కాదు. ఆయన చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి పని లేదండి, ఆయనకి పని లేదు. ఎందుకంటే ఈ లెక్కర్ స్కామ్లో జరుగుతుంది కదా, వాళ్ళ మీద ఈ సిబిఐ రైడ్లు ఇవన్నీ చేస్తాడు. దీనికి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డికి అని అంటారు కదా. ఆయన అలవాటు, ఆయన బిహేవియర్ ఇదే. ఇప్పుడు దేన్ని హైలైట్ అవుద్దని దాన్ని ఫ్లాప్ చేద్దాం, ఏదైనా ఒక వాళ్ళు వైసీపీ అలాగే అరెస్ట్ అవుతారు అందరూ. ఆ లెక్కర్ స్కామ్ మిథున్ రెడ్డి అలాగా అయ్యాడు, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి. ఇదంతా డైవర్ట్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కొట్టిన పిండి ఇవన్నీ చేయడం. ఇది ప్రజలందరికీ తెలుసు. అందుకని వీటి కోసం ఎక్కువ మాట్లాడుకున్న వేస్ట్. అసలు వేస్ట్. జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోవడం కూడా నాకు అదొకలా ఉంది. ఎందుకంటే ఈరోజు చిత్ర పరిశ్రమ ఈరోజు స్థాయిలో ఉందంటే దానికి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా చెప్పుకోండి. ఎందుకంటే మాకు సపోర్ట్ చేస్తున్నారు అనేసి. అది ఆలోచించండి సార్. ఇంకా ఈ ఫ్లాప్లు హిట్లు అనేవి ప్రతి సినిమాని హిట్ అవుతుందని తీరు సార్, ఫ్లాప్ అవుతుందని తీరు. సినీ పరిశ్రమ బతికించుకోవడానికి తీస్తారు సార్. అది మీరు గుర్తించుకొని మీరు మాట్లాడండి ఏదైనా సరే.